నమః శివాయ. రచనరావుకి స్వాగతం. ఉగాది పండుగ ఎలా మొదలైంది? దాని విశిష్టత ఏమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? వీటి గురించి విపులంగా తెలుసుకుందాం. కాలాన్ని ఎవరూ ఆపలేరు. దానికి ఎదురు వెళ్ళటం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెల అని అర్థం. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది? ఇటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం ప్లస్ ఆది యుగాది. ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. ఆ తరువాత మార్చి 30 వరకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పండుగ రోజున అన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతున్నాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, దేశంలో జరిగే విశేషాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహస్థితులు వంటి విషయాలను తెలుసుకోవడం వలన ఏదైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా తెలుసుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాది అని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది. ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు, కొన్ని శతాబ్దాల ముందే మొదలైంది. శాతవాహన రాజవంశం నాటిదని తెలుస్తోంది. ఈ రాజవంశం 230 బీసీ నుంచి 220 ఏడీ దాకా ఉండిందట. అప్పటి గ్రంథాలు, శాసనాల్లో ఉగాది గురించి, అలాగే ఉగాది నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి వివరంగా ఉంది. ముందుగా ఉగాది నాడు ఏమి చేయాలో తెలుసుకుందాం. మొదటగా ఉగాది నాడు పంచాంగం దానం చేసి దక్షిణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసి వస్తుందట. పూర్వకాలంలో ఉగాది రోజున విసినికర్రను కొనేవారు. ఆ రోజు బట్టలు కొనడం, ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. తైలాభ్యంగన స్నానం చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈరోజు ఇలా స్నానం చేయడం మంచిది. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిదట. ఇది ఎండాకాలం కనుక ఒక కుండని నీళ్లతో నింపి పురోహితునికి దానమిస్తే కూడా విశేష ఫలితాలని పొందవచ్చు. అలాగే ఉగాది నాడు చేయకూడని కొన్ని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది నాడు ఎవరితో గొడవ పడడం, పెద్దవారిని అవమానించడం, తిట్టడం వంటివి చేయకూడదు. మాసిపోయిన బట్టల్ని ఈరోజు వేసుకోకూడదు. ఈరోజు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు. అలాగే పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మాంసాహారాన్ని తినడం కూడా మంచిది కాదు. ఉగాది రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకండి. ఇక ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. అటువంటి ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత, అందులో వాడే షడ్రుచులు అనగా 6 రుచుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. ఇక వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. ఇక బెల్లం ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం
సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు, పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. హిందువుల పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము. ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించాల్సిన బాధ్యత మనదే కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.